మీరు చూస్తారు కదా సార్, జూన్ 3 మీరే చూస్తారు కదా. ఓకే, మనోహర్ నాయుడు గారు. వర్మ గారు, నాయుడు గారు వినిపిస్తుందా? వినపడుతుంది వర్మ గారు. ఓకే, మీ నెట్వర్క్ ఫ్రీజ్ అవుతున్నట్టున్నది. సరే, వాయిస్ అయితే వస్తున్నది, మీరు మాట్లాడండి. ఏం జరుగుతుందండి? వేడి రాజుకుంది హిందూపురంలో. మీ బాలయ్య గారు విస్తృతంగా పర్యటిస్తున్నట్టున్నారు. ఎవరికి వారు తమదైన స్థాయిలో ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యలో వస్తున్న మాటలు, మీరు నాయుడు గారే కాబట్టి ముద్రగడ పద్మనాభ గారు చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మీ దాకా వచ్చింది అది సేమ్ వరకుని? ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలోనే షికారులు చేస్తుందా ఈ వార్త? వర్మ గారు, మీకు ఫైనల్లో పాల్గొన్న నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మా కిరణ్ చెప్పాడు, ముద్రగడ పద్మనాభం గారు మాటల్ని ఎవరు కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు. మీరు అడిగినట్లుగా ముద్రగడ పద్మనాభం మాటల్ని రాయలసీమ వరకు అయితే చేరలేదు. అంటే కేవలం అక్కడ ఆ ప్రాంతంలో వరకే ఆగిపోయింది అంటే అర్థం ఏంటంటే, ఎవరు కూడా ఆ సామాజికం వాళ్ళు పద్మనాభం గారిని కానీ పట్టించుకోవడం, ఆయన మాటల్ని ఆలోచన చేయడం కూడా పరిస్థితి లేదనే విషయం తేటతెల్లం అవుతా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారికి ఒక రకంగా భయం పట్టుకుని, ఒక రకంగా రాజకీయ పూర్తిగా అంతర్ధానం అయిపోయేటువంటి పరిస్థితులు కూడా నాకు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోనే ఆయన పబ్లిసిటీ పెంచుకోవడానికి, కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం మాత్రమే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మేమేమడుతున్నామంటే, పద్మనాభ రెడ్డిగా మారడం ఏంటండి? నువ్వంటే ఏ ఆలోచన ఉంది నీకు వెనకలా? అంటే ఎలాగో కాపు సమాజం నన్ను వెలివేసేసింది, కాపు సమాజం వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి రెడ్డి సామాజిక వర్గంలోకి ఏదైనా వెళ్తే నాకు భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నావా? అందుకే ఆ మాట మాట్లాడావు. దానికి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అనే మాట ఆయన మాట్లాడడమే హాస్యాస్పదంగా ఉంది. అక్కడ ఆ పిఠాపురం నియోజకవర్గంలో, పక్కనొద్దు, ఎక్కడ పక్క కాన్స్టిట్యూషన్ కాదు, పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయన మాటలకు స్పందించిన వాళ్ళు ఒక్కరు లేరు. ఏ కాపు నాయకుడు కావచ్చు, ఏ కాపు సామాజిక వర్గంలో ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు. ఇంకెక్కడే ఆయన మాటలు పట్టించుకొని ప్రజలు ఓడించారు పవన్ కళ్యాణ్ గారిని. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో అక్కడ గెలవబోతా ఉన్నారు. ఇందులో మార్పు అయితే ఎక్కడ లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, లోకేష్ బాబు గారు కూడా గెలవబోతున్నారు. వీళ్ళు ఆ కాన్స్టిట్యూషన్ల పైన, ఆ నియోజకవర్గాల పైన వైసీపీ విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి, ఇందాక చెప్పినట్టు ఎంతో మంది నాయకులందరినీ అక్కడికి పంపించి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల్లో రావాలి. ప్రజలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అడాప్ట్ చేసేసుకున్నారు. పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అడాప్ట్ చేసేసుకున్నారు. సో కాబట్టి ఆయన గెలుపు అనేది నల్లేరుపై నడక, ఇక ఏమి ఇబ్బంది లేదు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ముద్రగడ గారికి భయం పట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతున్నారంటే, ఆయన పెద్దరికాన్ని ఇప్పటికైనా నిలుపుకోవాలి తప్పితే పెద్దరికాన్ని పోగొట్టుకునేటువంటి ఆలోచన లేదు. ఇప్పటికే ఆయన పేరు మొత్తం పూర్తిగా అంతరించిపోతా ఉంది. ఎప్పుడైతే సామాజిక వర్గానికి పోరాటం చేసిన వ్యక్తి మరి ఏం ఆశించి వైసీపీ లేకపోయాడో, జగన్మోహన్ రెడ్డి మరి ఈ సామాజిక వర్గానికి ఏం చేశాడో ఎవరికి ఏం చెప్పకుండా ఆయన ఈరోజు వైసీపీలోకి వెళ్ళిపోయి ఒక నాయకుడిగా చలామణి అవుదాం అనుకుంటే, అక్కడికి పోయి చూస్తే పరిస్థితులు తారుమారు అయిపోయాయి. వైసీపీలోకి పోయిన తర్వాత ఆయన యొక్క గ్రాఫ్ ఇంకా పూర్తి స్థాయిలో పడిపోయింది. కాబట్టి కాపు సామాజిక వర్గ నేతలు ఎవ్వరు కూడా, ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం వల్లే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ కు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారన్న మాట పూర్తిగా వాస్తవం. అయితే ముద్రగడ గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు సామాజిక వర్గానికి మీరు అన్యాయం చేశారన్న మాట మాత్రం గుర్తు పెట్టుకోండి. మీరు నిజంగా వర్గానికి పనిచేసిన వాళ్ళైతే, ఆ సామాజిక వర్గం పైన కనుక అభిమానం ఉన్న వాళ్ళైతే మీరు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసి ఉండాల్సింది, పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాల్సింది. రేపు కాపు సామాజిక వర్గానికి ఒక మెసేజ్ ఇవ్వాల్సింది. రాబోయే తరంలో మన కాపు సామాజిక వర్గం కూడా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటారు అనే సంకేతాన్ని మీరు పవన్ కళ్యాణ్ తో పనిచేసి గెలిపించి మీరు ఇవ్వాల్సింది. కానీ